పూర్తయిన వెంటనే ఏ అభ్యర్థికి ఎంత ఏ అభ్యర్థికి ఎన్ని అనేది కూడా చాలా స్పష్టంగా కాబోతోంది. దినేష్ ఏంటి సో లోపల మొత్తం పూర్తి అయిపోయిందా, మనకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? స్పష్టమైన సమాచారం వచ్చింది. టీడీపీ అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతోంది. 6735 ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీ కేవలం 683 ఓట్లు. కనీసం వచ్చిన ఓట్లలో 10% కూడా రాలేదు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందో అదే ఇక్కడ జరిగింది. ఇక్కడ పులివెందల్లో కూడా ప్రజలు స్పష్టంగా చీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం 683 ఓట్లు మాత్రమే, మొత్తం 6735 ఓట్లు టీడీపీకి వస్తే కేవలం 683 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 10% కూడా రాని పరిస్థితి. టీడీపీకి వచ్చిన దాంట్లో 10% కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఎంతగా ఇక్కడ ఉండేటువంటి పులివెందల ప్రజలు వైసీపీని చీకొట్టారు, వైసీపీ అరాచకాన్ని ఎదురు తిరిగారనే దానికి ఈ ఫలితాలు అద్దం పట్టబోతా ఉంది. 6700 ఓట్లు టీడీపీకి వస్తే 680 చిల్లర ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనం చూస్తున్నాం. ఇంత 10%కి పులివెందల్లో వైసీపీ పడిపోతుందని ఎవరు ఊహించిన పరిస్థితి. కనీసం పోటీ ఇస్తుంది అనుకున్నారు, కనీసం పోటాపోటీగా ఉంటుంది అనుకున్నారు, అది కూడా లేదు. 10% ఓట్లు మాత్రమే వైసీపీ హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది. పులివెందల్లో ప్రజలు చీకొట్టారు. పులివెందల్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని రుచి చూసిన పరిస్థితి లేదు. 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి బతిమలాడినా కూడా క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వేసినటువంటి వాళ్ళు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఒక ఉత్కంఠకి తెరపడిన పరిస్థితి ఉంది. రైట్, ఒకసారి కరెక్ట్గా మీరు అప్డేట్ కూడా తెలుసుకోండి దినేష్. మనం సీను కూడా, మన ప్రతినిధి సీను కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మొత్తానికి పులివెందలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 6700 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పోలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా లెక్క రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకున్నటువంటి అక్కడ మా ప్రతినిధుల ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మొత్తం కూడా పులివెందల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సో మొత్తం దీనికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వైసీపీ సంబంధించినటువంటి వారికి వచ్చాయనేటువంటి నెంబర్ మాత్రమే ఇక ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం పులివెందల ఉప ఎన్నికల సంబంధించినటువంటి విషయంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే కొనసాగింది. సో ఇక్కడ ఎవరెవరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో కూడా మొత్తం చూసాం. అయితే ఈ యొక్క ఎలక్షన్స్లో జడ్పీటీసీ సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం హేమంత్ రెడ్డి పోటీ చేశారో వారి తండ్రి మరణంతో ఇక్కడ